ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని కృప, నమ్మకమైన స్వభావం మరియు ఆయన నీతిని మనకు వెల్లడిస్తుంది. ఇది పాపముల ఒప్పుకోలు, క్షమాపణ, పవిత్రత అనే 3 ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. దేవుడు మన పాపాలను క్షమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం తప్పు చేసినప్పుడు దాన్ని దాచకుండా దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ఆయన క్షమించడమే కాకుండా మనలను శుద్ధి చేసి క్రొత్త జీవితం ఇవ్వగలడు. దేవుడు వాగ్దానములకు నిజాయితీగా నిలిచేవాడు. మనం పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చే ప్రతి సందర్భంలో ఆయన మన పాపాలను పూర్తిగా మన్నించగలడు. ఒక యువకుడు దొంగతనానికి అలవాటు పడ్డాడు. ఒకరోజు అతడు అనుకోకుండా దేవుని వాక్యం విన్నాడు. అతని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. దేవుని ఎదుట కన్నీళ్లు పెట్టి తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాడు. ఆ తర్వాత దొంగతనం వదిలి నిజాయితీ జీవితం ప్రారంభించాడు. ఇది పాపం ఒప్పుకొని శుద్ధి పొందిన జీవితానికి ఉదాహరణ. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. ప్రియులారా, ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడినందున ఆయన యందు మనము ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిమి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులమై ఉండినట్లు అంతము వరకు ఆయన మనలను స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పాపములను మేము ఒప్పుకొని ఎడల నీవు నమ్మదగిన వాడవును నీతిమంతుడవు గనుక నీవు మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మలను పవిత్రులనుగా చేయుదు అని, నీవు మమ్మలను క్షమించడమే కాకుండా మమ్మలను శుద్ధి చేసి క్రొత్త జీవితాన్ని ఇస్తావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నమ్మువారు నీ కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు గనుక నిన్ను గూర్చిన సాక్ష్యము మాలో స్థిరపరచబడినందున మేము నీ యందు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిమి. గనుక మేము ఏ కృపావరమునందును లోపము లేక నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మమ్ములను పిలిచిన నీవు నమ్మదగిన వాడవు గనుక మేము నీ రాకడ దినమందు నిరపరాధులమై ఉండునట్లు అంతము వరకు మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని, యుగయుగములకు మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.